మిత్రులందరికీ స్వాగతం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. తెలుగులో థీసిస్ తయారు చేయటం ఎట్లా, అది కూడా కంప్యూటర్లో థీసిస్ ఎలా తయారు చేసుకోవాలి. ఎంఎస్ వర్డ్ అన్నది మనకి కంప్యూటర్లో తెలుగులో థీసిస్ తయారు చేసుకోవటానికి బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అంతేకాకుండా మొట్టమొదటి పాఠంలో మనము పేజ్ సైజ్ ఎలా పెట్టుకోవాలి, మార్జిన్లు ఎలా పెట్టుకోవాలి, పేజ్ సైజ్ ఎంత ఉండాలి, మార్జిన్లు ఎంత ఉండాలి, తదితర విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. దీని తర్వాత మనము టైటిల్ పెట్టుకోవడానికి ఏ ఫాంట్ ఎలా వాడుకోవచ్చు, యూనికోడ్ ఫాంట్లని ఎలా అందులో మనం నిక్షిప్తం చేసుకోవాలని అంతకు ముందే చెప్పాను నేను. అట్లాగే యూనికోడ్ ఫాంట్లలో ఫాంట్ స్టైల్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు, శీర్షిక స్టైల్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఉపశీర్షికలు ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పి మనం ఇంతకు ముందు ఉన్నటువంటి లెసన్లో మనం చెప్పుకున్నాం. ఈ లెసన్లో మనం ఏం చెప్పుకున్నామంటే, పేజీ సైజ్ మనం చెప్పుకున్న తర్వాత, మార్జిన్లు చెప్పుకున్న తర్వాత, లోపల టెక్స్ట్ ఎలా ఉండాలి, అక్షరాలు ఏ సైజులో ఉండాలా, పేరాలు ఎట్లా ఉండాలి, పేజీకి ఎన్ని లైన్లు ఉండాలి, ఇది విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. చాలా డిపార్ట్మెంట్లలో ఇంగ్లీష్లో వచ్చే థీసిస్లో ఈ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. పేజీకి ఇన్ని లైన్ల కంటే ఎక్కువ రాకూడదు అంటే రాకూడదు, ఇన్ని లైన్ల కంటే తక్కువ ఉండకూడదు అంటే ఉండకూడదు. అట్లాగే ఫాంట్ 12 సైజులో ఉండాలంటే 12 సైజులోనే ఉండాలి. ఫాంట్ ఫలానా ఫాంట్ మాత్రమే వాడండి అంటే అదే ఫాంట్ వాడాలి. టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ వాడమని చెప్తారు. టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ వాడమంటే అదే ఫాంట్ వాడాలి, ఇంకొక ఫాంట్ వాడితే ఒప్పుకోరు. ఇలాంటి కఠినమైన నిబంధనలు మనకి చాలా డిపార్ట్మెంట్లలో ఇంగ్లీష్లో వచ్చే థీసిస్లకి మనకు ఉంటాయి. అలా కాకుండా తెలుగులో వచ్చే థీసిస్లు నేను చాలా థీసిస్లు చూశాను. అవి చిన్న థీసిస్ ఉంటుంది, దాన్ని పెద్ద సైజులో పుస్తకంలాగా తయారు చేయాలని చూసిన ఘట్టాలు నేను చూశాను. దానికి ఏం చేస్తారంటే ఫాంట్ సైజు లావుగా పెట్టడం, ఫాంట్ సైజు లావుగా పెట్టడం వల్ల లైన్లు తక్కువ లైన్లు రావడం, దానివల్ల థీసిస్ బల్కీగా ఇంతలాగా ఉన్నట్టుగా కనిపించటం. అందులో విషయం అంతా కలిపి 100 పేజీలు ఉంటుంది. 100 పేజీల విషయాన్ని 300 పేజీల పుస్తకం లాగా కనపడేటట్టుగా చేసిన థీసిస్లు నేను చూశాను. దురదృష్టవశాత్తు వాటిని నాకు అడ్జుడికేటర్ని కూడా అలాంటి థీసిస్లు వచ్చినాయి. సరే, నేను దాని ప్రకారం ఏం చేయాలో అది చేశాను, అది వేరే విషయం. అక్కడ వేరే డిపార్ట్మెంట్లలో అయితే, సోషియాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో కానీ అయితే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపించేస్తారు. అంటే పేజ్ సైజు సరిగ్గా లేకపోయినా, మార్జిన్లు లేకపోయినా, అట్లాగే అనవసరంగా ఫాంట్ సైజు పెంచి పుస్తకం సైజు పెరిగేటట్టు చేసినా దాన్ని అంగీకరించరు, వెనక్కి పంపించేస్తారు. ఇలాంటి గిమ్మిక్కులు చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలుగు వాళ్ళకి ఇక ఏమాత్రం కూడా ఇలాంటి చీప్ క్వాలిటీ పనులు చేయాల్సిన పని వద్దు. కాబట్టి ఎన్ని లైన్లు ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. 25 లైన్లు ఉండాలి, కనీసం 25 లైన్లు ఉండాలి. అంతేకాకుండా ఫాంట్ అన్నది మండలి ఫాంట్ కానీ, జిమ్స్ అనే ఫాంట్ కానీ, ఈ 2 ఫాంట్లు గుండ్రంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఈ రెండిట్లో దేన్నైనా మీరు పెట్టుకోండి. వేరే ఫాంట్ పెట్టుకున్నా కూడా సాధారణంగా ఒక పుటలో 2500 క్యారెక్టర్లు ఉంటాయి సాధారణంగా. అంతేకాకుండా ఎన్ని పదాలు యావరేజ్న ఎన్ని పదాలు వస్తాయి, యావరేజ్న 25 లైన్లు ఉండాలి. ఈ 25 లైన్ల కంటే తగ్గకూడదు. ఒక్కొక్క సందర్భంలో ఎట్లా ఉంటుందంటే, అది పేరాని మధ్యలో అది విరవదు. పేరా ఎండ్ అయిందంటే పేరా ఎండ్ అయినప్పుడు ఏమవుతుందంటే కాగితం చివరిలో సగం లైనే ఉంటుంది. అలా ఉండకుండా చేయటానికి ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ సగం లైన్ని అవతలకు నెట్టి 2 లైన్లు అవతలకు నెడుతుంది. 2 లైన్లు అవతలకు నెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఈ పేజీలో సగం లైన్ ఇక్కడ రాదు, తరువాత పేజీలో కూడా సగం లైన్ అక్కడ రాదు. ఇలా చూస్తుంది కంప్యూటర్. అప్పుడు ఏమవుతుందంటే 23 లైన్లు వస్తాయి, 25 లైన్ల బదులుగా 23 లైన్లు వస్తాయి. ఇది కొంత ఎక్సెప్షన్గా ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే పేరాని అక్కడ ముగించకుండా ఇంకొక 2 లైన్లు కంటిన్యూ అయితే పేరా అక్కడ ముగకుండా చివరిలో కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇలా కాకపోతే ఆ పేజీ అందంగా కనిపించదు. అందుకోసం అట్లా ఆ నియమం పెడతారు.
విడోస్ అండ్ ఆర్ఫాన్ కంట్రోల్ అని ఉంటుంది. ఈ విడోస్ అండ్ ఆర్ఫాన్ కంట్రోల్లోనే ఇది మనకి వస్తుంది. అది ఒకసారి మనం చూద్దాము. ఒక పేజీ తెరిచి ఈ ఫార్మాట్ ఎట్లా చేయాలో ఏంటో ఎంత మనం చూసుకుంటూ వచ్చేద్దాం. రండి పోదాం. మీకు ఇంతకు ముందు ఓపెన్ చేసినటువంటి ఫైల్ని అదే ఫైల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. రండి. ఇది ఎంఎస్ వర్డ్లో ఇంతకు ముందు మనం థీసిస్ కోసం తయారు చేసినటువంటి ఈ ఈ పేజీ అనమాట. ఇది పేజీ నమూనా ఇంతకు ముందు తయారు చేసాము. ఈ పేజీ నమూనాలో చూడండి, ఇక్కడ పేజీ నెంబర్ పైన ఉన్నది, పేజీ నెంబర్ పైన ఉన్నది ఇటుపక్క 1.5 ఇంచు 1.25 ఇంచు ఇటుపక్క మార్జిన్ ఉంది. కుడి చేతి పక్కన, ఎడమ చేతి పక్కన 1.5 ఇంచు మార్జిన్ ఉంటుంది. పైన కూడా 1.25 మార్జిన్ ఉంటుంది. కింద కూడా 1.25 మార్జిన్ ఉంటుంది. ఇది ఇక్కడ పేరా చివరి చూడండి ఎట్లుందో, హాఫ్ లైన్ వచ్చింది. ఇలా హాఫ్ లైన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే విడోస్ అండ్ ఆర్ఫాన్ కంట్రోల్ని పెట్టాలి. పెడితే అది రాకుండా చూస్తుంది. అది చేద్దాం. కానీ ఇప్పుడు మనము పారాగ్రాఫ్ సెట్ చేసుకుంటే, పారాగ్రాఫ్ సెట్ చేసుకోవటం వల్ల మనకేం జరుగుతుందంటే ఎన్ని లైన్లు వచ్చేది ఇవన్నీ మనకు తెలుస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఇది ఈ ఫాంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది జిమ్స్ ఫాంట్. ఇది మీకు క్లియర్గా ఇక్కడ చూడండి, మీరు JIMS ఫాంట్. ఈ ఫాంట్ గుండ్రంగా ఉంటుంది, కొంచెం మందం ఉంటుంది. ఈ ఫాంట్ వాడటం మంచిది. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మీకు ఈ పేజ్ సెలెక్ట్ చేసి Ctrl+A కొట్టినప్పుడు ఇట్లా పేజ్ సెలెక్ట్ అయింది. పేజ్ సెలెక్ట్ అయినప్పుడు మనము ఒక లైన్కి మధ్యలో ఎంత ఎడం ఉండాలి, దాన్ని బట్టి ఎన్ని లైన్లు వచ్చేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, దీన్ని ఇక్కడ మీరు విండోస్లో పైన పట్టి దగ్గరికి వెళ్ళండి. పట్టి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, ఈ పారాగ్రాఫ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలాంటి డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇలాంటి డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఇవి కనిపిస్తాయి. అలైన్మెంట్, అవుట్లైన్ టెక్స్ట్, ఇవన్నీ ఇంతకుముందు మనం చేసాం. లైన్ అండ్ పేజ్ బ్రేక్స్ అని ఇది కూడా మనం చూసుకున్నాం. ఇది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ పేరాకి మధ్యలో స్పేస్ ఏమన్నా ఇవ్వాలా, పేరాకి ముందు ఉండాలా తర్వాత ఉండాలనే విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ చూడండి, బిఫోర్ అని ఉంది, ఆటో అని ఉంది, అంటే ఆటోమేటిక్గా అది కొంత చేస్తుంది అనమాట. ఆఫ్టర్ అని ఉంది, ఇది కూడా ఆటోమేటిక్గా నొక్కాము. ఇది 0 అని ఉంది, అంటే పేజీ తర్వాత ఒక పేరా తర్వాత ఇంకొక పేరాకి మధ్యలో స్పేస్ అన్నది పేరా తర్వాత 0గా ఉంటుంది. అలా కాకుండా దీని పైన నొక్కితే 6 వస్తుంది, తర్వాత 12 వస్తుంది. అంటే పేరాకి మధ్యలో స్పేస్ ఎడం అవుతుంది అనమాట, ఎడం పెరుగుతుంది. అంత మనం ఎడం అవసరం లేదు తెలుగుకి, ఎందుకంటే ఇప్పుడు ఇది 0 ఉంది, అంటే పేరాకి మధ్యలో ఏమి ఉండదు అనమాట. అలా కాకుండా ఇంకో నొక్కితే ఆటో అని వస్తుంది. సాధారణంగా ఇట్లా ఆటోలో పెట్టుకోవచ్చు. ఆటోలో పెట్టుకోవటం వల్ల ఈ MS వర్డ్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే, ఈ సాఫ్ట్వేర్ మీరు ఎంతైతే ఎడల్పు తీసుకున్నారో దానికి అనుకూలంగా పేరాకి మధ్యలో స్పేస్ పెడుతుంది, ఆటోలో పెడుతుంది. అలా కాదు, నాకు పేరాకి మధ్యలో కొంచెం ఎడం ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ పై బటన్ నొక్కితే ఏమవుతుందంటే అది 0లోకి వస్తుంది, అంటే ఏమి ఉండదు అనమాట అది. అలా కాకుండా ఇంకోసారి నొక్కండి, 6 పాయింట్స్ ఉన్నది. ఈ 6 పాయింట్ పెట్టుకుంటే పేరాకి మధ్యలో ఎడం ఎట్లా ఉంటుందంటే ఈ లైన్కి మధ్యలో ఎడం కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఏం తెలుస్తుందంటే పేరాకి మధ్యలో ఎడం ఉన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కావాల్సింది అంటే లైన్ స్పేసింగ్ కావాలి. ఈ లైన్ స్పేసింగ్ ఇక్కడ ఏం చూపించలేదు నేను. ఇక్కడ మీకు 1.5 అని ఉంది, సింగిల్ అని ఉంది, తర్వాత 1.5 అని ఉంది, డబుల్ అని ఉంది. ఇంగ్లీష్లో థీసిస్ వచ్చేటప్పుడు ఆ ఫాంట్ కొనేటటువంటి లక్షణాన్ని బట్టి అదేం చేస్తుందంటే సింగిల్ పెడితే లైన్కి మధ్యలో చాలా దగ్గరి ఎడం ఉంటుంది. అది చదవటం, ముఖ్యంగా ఎగ్జామినర్కి చదవటం చాలా కష్టం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డబుల్ స్పేస్ ఇవ్వాల్సిందే అని చెప్తారు. ఇంగ్లీష్లో ఏ థీసిస్ వచ్చినా కానీ రీసెర్చ్ పేపర్ మనం ఎవరికైనా ఏదైనా జర్నల్కి పంపించినప్పుడు కూడా లైన్కి మధ్యలో ఉన్న స్పేస్ని డబుల్ స్పేస్ ఉండాలని చెప్తారు, తప్పనిసరిగా చెప్తారు. ఒకప్పుడు పాతకాలం టైప్ కొట్టినా కానీ లైన్కి మధ్యలో డబుల్ స్పేస్ ఇవ్వమని చెప్తారు. కానీ తెలుగులో ఈ డబుల్ స్పేస్ మీరు ఇస్తే చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది. ఇప్పుడే మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ డబుల్ అని ఉంది కదా, ఈ డబుల్ నొక్కిన తర్వాత ఓకే కొట్టాను. ఓకే కొట్టి చూసారా, మీకు ఒక లైన్కి ఇంత ఎడం ఉన్నది.
కొన్ని థీసిస్‌లు ఇంత ఎడం పెట్టి చేసినవి కూడా నాకు వచ్చినాయి. నేను చూశాను. అంటే ఏమిటంటే దీనివల్ల లైన్‌కి మధ్యలో ఈ ఎడం పెరగటం వల్ల పేజీలు పెరిగిపోతాయి. అంటే 100 పేజీల మ్యాటర్‌ని 300 పేజీల మ్యాటర్ లాగా చూపిస్తుందది. ఇలాంటిది అవసరం లేదు. అందుకని దీనికి మనకి ఇంకా ఎంత పెడితే బాగుంటుందని చూద్దాం. ఒకసారి మళ్ళీ పారాగ్రాఫ్‌లోకెళ్ళండి. పారాగ్రాఫ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ లైన్ స్పేసింగ్ నొక్కి ఇంతకుముందు డబుల్ అని కొట్టాంగా, ఇప్పుడు 1.5 కొట్టండి. ఓకే కొట్టండి. ఇప్పుడు తగ్గింది. తగ్గినప్పుడు ఇందులో ఎన్ని లైన్‌లు వచ్చినాయో చూడండి. ఇప్పుడు కూడా ఎడం చాలా ఎక్కువ ఉంది. 3, 6, 9, 12, 15, 17 లైన్‌లు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక పేజీకి 17 లైన్‌లు మాత్రమే ఉన్నాయి. ఇంత ఎడం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు మీరేం చేస్తారంటే ఇంకాస్త తగ్గించే ప్రయత్నం మనం చేద్దాం. రండి ఇక్కడ చూద్దాం. మళ్ళీ పారాలోకెళ్ళాను. లైన్ స్పేసింగ్ అన్నది 1.5 తర్వాత సింగిల్ అని ఉంది. ఈ సింగిల్ నొక్కండి. ఇప్పుడు సింగిల్ వచ్చింది. సింగిల్ వచ్చినప్పుడు ఒక పేజీకి ఎన్ని లైన్‌లు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది ఒకటి దగ్గరకు వచ్చిందనమాట. ఇప్పుడు 3, 3, 6, 3, 9, 3, 12, 15, 17, 20, 23, 26 లైన్‌లు ఉన్నాయి. ఇది మనకు ఐడియల్‌గా సరిపోతుంది. 26 లైన్‌లు ఉంటే మరీ దగ్గరగా ఉండదు, మరీ దూరంగా ఉండదు. కంటికి కంఫర్టబుల్‌గా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చదువుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మనం పెట్టుకుంటే మనకి సరిపోతుంది. దీన్ని ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా ఇది 11 ఉన్నది. మనము ఇదే ఫాంట్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ A ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జిమ్స్ ఫాంట్ కాకుండా మీరు మండలి ఫాంట్ పెట్టుకున్నారనుకోండి. మండలి ఫాంట్ కొంచెం లావు ఎక్కువగా ఉంటుంది. మనం ఇంతకు ముందు పెట్టిన దానికన్నా కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎన్ని లైన్‌లు ఉన్నాయో చూడండి. 4, 4, 8, 3, 11, 11, 14, 14, 15, 15, 18, 20, 21, 21, 3, 24, 25, 28, 30, 33, 34 ఉన్నాయి. ఇన్ని లైన్‌లు అవసరం లేదు. ఇది కొంచెం దగ్గరగా ఉంది. అంటే మండలి ఫాంట్‌కు ఉండేటటువంటి అడ్జస్ట్‌మెంట్ క్వాలిటీని బట్టి లైన్‌లు ఇంకా దగ్గరకు వచ్చినాయి. ఇన్ని లైన్‌లు అవసరం లేదు. ఇన్ని లైన్‌లు అవసరం లేదు కాబట్టి అప్పుడు మనం దీన్ని పెంచుకోవచ్చు. దీన్ని ఎట్లా పెంచుకోవచ్చు? ఇప్పుడు ఇది సింగిల్‌లోనే ఉంది కదా! సింగిల్‌లో కాకుండా 1.5 పెట్టుకోండి. ఇప్పుడు కొంత పెరిగింది. ఈ కొంత పెరిగినప్పుడు దీంట్లో 25 లైన్‌లకు వస్తది. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనకు పాత ఫాంట్ జిమ్స్ ఫాంట్ పెట్టుకున్నట్లయితే జిమ్స్ ఫాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఎప్పటిలాగా మనకు వచ్చింది. ఇంతకుముందు నేను 25 లైన్‌లు ఎలా వచ్చినాయో అలా వచ్చినాయి. కాబట్టి స్టూడెంట్స్ నేను ముఖ్యంగా దీన్ని స్టూడెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ థీసిస్ లెసన్‌లన్నీ నేను తయారు చేస్తున్నాను. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. తెలుగు థీసిస్‌కి 2 ఫాంట్లు చాలా బాగుంటాయి. యూనికోడ్ ఫాంట్‌లో జిమ్స్ ఒకటి, మండలి ఒకటి. పుస్తకాలు అచ్చేసుకునేటప్పుడు కూడా ఈ 2 ఫాంట్లు చాలా బాగుంటాయి. కొంతమంది అక్షరం సన్నగా ఉండాలనుకునే వాళ్ళు మండలి ఫాంట్ పెట్టుకోండి. అక్షరం కొద్దిగా లావుగా కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇది జిమ్స్ ఫాంట్ పెట్టుకోండి. జిమ్స్ ఫాంట్ పెట్టుకున్నప్పుడు పారాగ్రాఫ్ సెట్టింగ్ ఇప్పుడు మనం చూసాం. ఈ లెసన్‌లో చూసిందంతా కూడా ఏంటి పారాగ్రాఫ్ సెట్టింగ్ ఎలా చేయాలో చూసాం. పారాగ్రాఫ్ సెట్టింగ్‌లో ఈ పేరాకి మధ్యలో కొంచెం ఎడం ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలనుకున్నాము. సింగిల్ పెట్టుకుంటే ఇక్కడ మనకి సరిపోతుంది. ఈ సింగిల్ ఎలా పెట్టుకున్నాం కూడా మనం ఇక్కడ చూపించాను. దీన్ని ఓకే చేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక పేరా కనిపిస్తుంది కదా! ఈ కనిపించినప్పుడు ఈ లైన్‌కి మధ్యలో ఎంత ఎడం ఉందో దానికన్నా కూడా ఇక్కడ ఈ పేరాకి మధ్యలో కొంచెం ఎడం ఎక్కువగా ఉన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ రోజున ఈ పాఠంలో మనం చూసింది ఏంటంటే ఇప్పటిదాకా 2 పాఠాల్లో మనం గమనించింది ఏంటంటే థీసిస్‌లో పేపర్ సైజ్ ఎలా పెట్టుకోవాలో చూసాము. మార్జిన్‌లు ఎలా పెట్టుకోవాలో చూసాము. అట్లాగే ఏ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందో చూసాము. అట్లాగే పారాగ్రాఫ్ స్టైల్ ఎలా ఉండాలో అంతకుముందు మనము హెడ్డింగ్స్ పెద్ద టైటిల్ హెడ్డింగ్ ఎలా ఉండాలి, సైడ్ హెడ్డింగ్స్ ఎలా ఉండాలి, దానికి ఏ ఫాంట్ పెట్టుకోవచ్చు, మార్చి ఎట్లా పెట్టుకోవచ్చు చూసాము. ఇవాళ మనము చూసింది ఏంటంటే పారాగ్రాఫ్ సెట్టింగ్ ఎలా ఉండాలి. పారాగ్రాఫ్ సెట్టింగ్‌కి పేజీలో ఉన్న డేటా సెట్టింగ్‌కి కొంత సంబంధం ఉంది కాబట్టి మనము ఈ 2 చూసాము. ఏ ఫాంట్ పెట్టుకుంటే బాగుంటుందో చూసాము.
అట్లాగే పారాగ్రాఫ్ ఎలా ఉండాలో చూసాము. పేజీకి ఎన్ని లైన్లు ఉండాలో చూసాము. ఈ విషయాలు మీరు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో పేజీ తయారీ, ఫాంట్ల ఎంపిక, శీర్షిక పెట్టుకోవటం, ఉపశీర్షికలు పెట్టుకోవటం, మార్జిన్లు సెలెక్ట్ చేసుకోవటం, అట్లాగే పేజీలో ఎన్ని లైన్లు ఉండాలో చూసుకోవటం, పారాకి మధ్యలో స్పేస్ ఎలా ఉండాలో చూసుకోవటం, లైన్కి స్పేస్ ఎలా ఉండాలో చూసుకోవటం, అది ఫాంట్ను బట్టి లైన్కి స్పేస్ మారినప్పుడు ఎలా చేసుకోవాలో చూసుకోవటం, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాము, చూసాము. వచ్చే పాఠంలో మీకు ఏం చెప్తానంటే ఫుట్ నోట్లో ఎలా ఇచ్చుకోవాలి, ఫుట్ నోట్లో ఇచ్చేటప్పుడు ఏ విషయాలు పాటించాలి, అట్లాగే ఎండ్ నోట్లు ఇస్తే ఎండ్ నోటు ఎప్పుడు ఇచ్చుకోవచ్చు, ఎండ్ నోటు ఇచ్చినప్పుడు ఏ విధాలుగా మనం పాటించుకోవాలి, అట్లాగే బిబ్లియోగ్రఫీ ఇచ్చేటప్పుడు దాన్ని ఎట్లా ఇచ్చుకోవాలి, దాన్ని ఎట్లా చేయాలి, ఈ విషయాలు మనం చూద్దాము. సో మిత్రులారా, ఈ కంప్యూటర్లో తెలుగు థీసిస్ తయారు చేసుకోవటం ఎట్లా అన్నది, ఈ థీసిస్ తయారీ మొత్తం అయిందాక కూడా మనం ఒకటి లెసన్లు నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇవాళ వరకు ఇది 2వ లెసన్. ఈ 2వ లెసన్ అయిన తర్వాత 3వ లెసన్లో మిగతా విషయాలు మనం తెలుసుకుందాము. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. ఉంటాను. గాడ్ బ్లెస్ యూ.